ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఈ చివరి రోజున ఇలా ఈ వీడియో ద్వారా కలుసుకొని మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని గంటల్లో మనమందరము మరో క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాము. ప్రపంచంలో అందరూ, అన్ని దేశాల ప్రజలు పాత సంవత్సరానికి అంటే 2025వ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ మరో క్రొత్త సంవత్సరము అంటే 2026వ సంవత్సరానికి స్వాగతం పలకటానికి సిద్ధపడుతూ ఉన్నారు. అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంచిది, ఎంతో ఆనందం. మీ అందరితో పాటు నేను కూడా ఈ యొక్క అకేషన్ కోసం, ఈ సందర్భం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను. ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ది ఇయర్ 2026. రానున్న నూతన సంవత్సరాన్ని మీరు ఎలా ఎదుర్కోవాలి అని అనుకుంటూ ఉన్నారు? వచ్చే నూతన సంవత్సరం 2026ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు? ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మీరందరూ ఆనందంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను, అంశాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనంలో బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. Psalms 126 and verse 3. The Lord has done great things for us and we are filled with joy. My dear friends and beloved brothers and sisters in Christ, ఈ 2025వ సంవత్సరంలో బహుశా మీరు వేసుకున్న ఫ్యూచర్ ప్లాన్స్, గోల్స్, యాంబిషన్స్ నెరవేరి ఉండొచ్చు. మీరు వాటిని అచీవ్ చేసి ఉండొచ్చు. మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, మీ ఉద్యోగ జీవితం, టోటల్గా మీ లైఫ్ అండ్ ఫైనాన్షియల్గా చక్కగా కొనసాగి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఇలా జరిగి ఉంటే చాలా మంచిది. ఆల్ ద గ్లోరీ టు ఆల్ మైటీ గాడ్. ఆ సర్వశక్తిమంతుడైన దేవునికే నేను నిజంగా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కానీ ఒకవేళ ఈ 2025వ సంవత్సరంలో మీ జీవితంలో బహుశా మీరు ఒకవేళ ఇబ్బందుల్ని ఎదుర్కొని ఉండవచ్చు. మీ ఉద్యోగ జీవితంలో, మీ శాలరీ విషయంలో ఏ రకమైన మార్పు లేకపోయి ఉండవచ్చు. ఫైనాన్షియల్గా మీరు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొని ఉండవచ్చు. లేదా మనీ విషయంలో మీరు ఎవరి చేతిలోనైనా మోసపోయి ఉండవచ్చు. లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా అలజడి, అనుకోని సంఘటనలు జరిగి మీ మనస్సులో నెమ్మది, ప్రశాంతత లేకుండా మీరు జీవితాన్ని గడిపి ఉండవచ్చు. జీవితంలో మంచి జరిగి ఉంటే, అంటే ఈ 2025వ సంవత్సరంలో లైఫ్ అనేది హ్యాపీగా, సాఫీగా ఒకవేళ సాగిపోయి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ విషయమై మనము సంతోషపడవచ్చు. న్యూ ఇయర్లోనికి మనము హ్యాపీగా ప్రవేశించవచ్చు అని అనుకోవచ్చు. అలా అనుకోవడంలో అర్థం కూడా ఉంది. కానీ ఇంకా జీవితం అనేది మారకపోతే, అవే కష్టాలు కొనసాగుతూ ఉంటే, లేదా ఆనందంగా ఉన్న జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటే, పరిస్థితులు మన చెయ్యి దాటిపోతూ ఉంటే, ఆ దేవుడు మేలు చేశాడని ఎలా చెప్పగలము? నిజంగా మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవడానికి, న్యూ ఇయర్లోనికి ప్రవేశించడానికి అందరూ సిద్ధపడి ఉంటే మనము ఎలా సంతోషంగా ఉండగలము? మీరు కూడా ఒకవేళ ఇలాగే అనుకుంటూ ఉండవచ్చేమో. అయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు.
Jeremiah chapter 29 and verse 11. For I know the plans I have for you, declares the Lord. Plans to prosper you and not to harm you. Plans to give you hope and a future అని బైబిల్లో చెప్పబడింది. అంటే మనల్ని సృష్టించిన ఆ దేవునికి మన పరిస్థితులు, కష్టాలు, ఇబ్బందులు సమస్తము అన్నీ తెలుసు. రానున్న రోజుల్లో దేవుడు మన గురించి కొన్ని ప్లాన్స్, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు అని ఈ వచనం ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే ఆ ప్లాన్స్, ఆ ఆలోచనలు ఎలాంటివంటే మనకు ఒక నిరీక్షణను కలిగించి, ఒక మంచి హోప్ను ఇచ్చి, మంచి ఫ్యూచర్స్, రానున్న రోజులలో మంచి రోజులను ఇచ్చే ఆలోచనలు. అయితే మీరేమనుకోవచ్చు అంటే, ఈ కఠిన పరిస్థితులు ఎందుకున్నాయి? దేవుడు మరి మంచిని ఇవ్వాలని అనుకుంటూ ఉన్నప్పుడు ఈ కఠిన పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయి అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ కఠిన పరిస్థితులు ఎందుకున్నాయంటే, ఒక నానుడి ఏమనుందంటే, స్మూత్ రోడ్స్ డు నాట్ మేక్ ఏ స్కిల్డ్ డ్రైవర్స్, రఫ్ రోడ్స్ షేప్ ఎక్స్పీరియన్స్ అండ్ స్ట్రెంగ్త్. అంటే సాధారణమైన ఇబ్బంది లేని రోడ్లపై ఒక డ్రైవర్ అనేవాడు గొప్ప డ్రైవర్గా మారలేడు. కఠినమైన, ఇబ్బందికరమైన రోడ్స్ ఒక డ్రైవర్ను స్కిల్డ్ డ్రైవర్గా మారుస్తూ ఉంది. రాబిన్ శర్మ, గ్లోబల్ రెనౌన్డ్ లీడర్షిప్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆథర్ ఆఫ్ మెనీ బుక్స్, కెనడా దేశానికి చెందినటువంటి ఇతను తాను రాసిన ఒక పుస్తకంలో ఏమంటూ ఉన్నాడంటే, మీ జీవితంలో జరిగే ప్రతిదీ మనిషిగా మీరు గరిష్టంగా పరిణామం చెందే విధంగా స్ఫూర్తినివ్వడానికి నిర్దిష్టంగా రూపొందించబడింది. అంతేకాకుండా మీ నిజమైన శక్తిని మీకు అందించేది, తెలియజేసేది. జీవితం నేర్పేది నేర్చుకోండి, దానికి మీ అత్యున్నత ప్రయోజనాలే లక్ష్యము, ముఖ్యము అని చెప్పాడు. అంటే కఠిన పరిస్థితులు దేవుడే మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే గాడ్ వాంట్స్ యూ టు మేక్ యూ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడేమో. నేను మీకు ఒక ప్రాచీనమైన కథ, ఒక యాన్షియంట్ స్టోరీని చెప్తాను. ప్రాచీన కాలంలో ఒకప్పుడు ఎత్తైన పర్వతాల అంచున ఒక పురాతనమైన గ్రామము ఉండేది. ఆ గ్రామంలో ఓ పెద్ద గంట ఉండేది. ప్రతి ఉదయము ఆ గంట మోగితే ఆ గ్రామ ప్రజలందరూ క్రొత్త ఉత్సాహము, క్రొత్త ఆశతో లేచేవారు. లేచి సిద్ధపడి రకరకాలైనటువంటి ప్రాంతాలకు, చుట్టుపక్కల ఉన్న దట్టమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి జీవనోపాధి పనులను చేసుకొని తిరిగి వస్తూ ఉండేవారు. అయితే తిరిగి మరలా సాయంత్రం వచ్చే సమయానికి కూడా ఆ గంట తప్పక మోగించాల్సిందే. ఎందుకంటే ఆ గంట మోగినప్పుడు మాత్రమే వారు ఏ మార్గంలో ఉన్నా ఆ దట్టమైన అడవి ప్రాంతంలో ఒకవేళ దారి తప్పిపోయినా కూడాను ఆ గంట మోగే దిశను బట్టి ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వారు మరలా గ్రామానికి సురక్షితంగా చేరుకునేవారు. అయితే ఒకరోజు ఒక చలికాలంలో ఏం జరిగిందంటే, ఆ గంటకు ఓ పెద్ద పగుళ్ళు వచ్చింది. గంట మోగినప్పుడు శబ్దము సరిగ్గా రాక విరిగినట్టుగా లో ఫ్రీక్వెన్సీలో వినిపించేది. అందువల్ల గ్రామ ప్రజలు ఏమనుకున్నారంటే, పగిలిన గంట పనికిరాదు అని భావించి దానిని మోగించడం మానేశారు. దీనితో ఆ గంట మ్రోగకపోవడం వలన కొంతమంది చుట్టుపక్కల అడవుల్లో దారి తప్పిపోయి అటు ఇటు తిరుగుతూ ఉండిపోయారు, గ్రామానికి చేరుకోలేకపోయారు. కానీ ఒక చిన్న బాలుడు, గొర్రెల కాపరి అయిన ఆ బాలుడు ఆ సాయంత్రం వచ్చి ఏం చేశాడంటే ఆ గంటను మోగించాడు. శబ్దము పరిపూర్ణంగా లేకపోయినప్పటికీ, శబ్దము పూర్తిగా లేకపోయినప్పటికీ అది మునుపెన్నడూ చేరని ప్రాంతాలకు, మునుపెన్నడూ చేరని లోయలు, అడవుల వరకు వినిపించింది. ఆ శబ్దాన్ని అనుసరించి దారి తప్పిపోయిన ప్రజలు
గ్రామానికి మరలా సురక్షితంగా ఆ గంట యొక్క శబ్దాన్ని విని చేరుకున్నారు. అయితే ఆ గంట మోగిస్తూ ఉన్న సమయంలో ఆ గ్రామ పెద్ద అతనికి ఏమని అడిగాడంటే, పగిలిన గంటను ఎందుకు మోగిస్తున్నావు అని అడిగాడు. ఆ బాలుడు చిరునవ్వుతో ఏమని సమాధానం చెప్పాడంటే, ఆ పగుళ్ళ వల్లే శబ్దం బయటకు ఎక్కువగా వెళ్ళగలుగుతోంది అని అన్నాడు. ఆ రోజు ఆ గ్రామ ప్రజలు ఓ గొప్ప సత్యాన్ని తెలుసుకున్నారు. అదేమిటంటే, మన పగుళ్ళు మనల్ని పనికిరాని వారినిగా చేయవు. అవే మనలోని శక్తిని కొత్త దారుల్లో బయటకు తెస్తాయి. ఒక సైంటిఫిక్ స్టడీ ఏమని చెప్తుందంటే, లో ఫ్రీక్వెన్సీలో ఒక గంటను మనం మోగించినప్పుడు దాని యొక్క శబ్దం అనేది ఎక్కువ దూరము ప్రయాణిస్తుంది అని. కఠినమైన పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు మన ప్రక్కనే ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడని ఎప్పుడు మరచిపోకండి. సాధారణంగా విజ్ఞులు ఏమని చెప్తారంటే, దేవుడు నాకేం చేశాడు అని ప్రశ్నించే ప్రతి ఒక్క మనిషి హాస్పిటల్కు వెళ్ళి ఒక్కసారి రోగుల్ని చూడమని చెప్తారు. ఎందుకంటే ఆ రోగులు తమ యొక్క రోగాన్ని, తమ యొక్క బాధను భరిస్తూ ఆ హాస్పిటల్లో మూలుగుతూ ఉన్నప్పుడు, వారిని చూసినప్పుడు వారికంటే మనము గొప్పవారే కదా, వారి యొక్క కష్టంతో పోల్చుకుంటే మన యొక్క కష్టం ఏమాత్రం అని తెలుసుకుంటారని ఆ విధంగా చెప్తారు. సాధారణంగా విజ్ఞులు ఏం చెప్తారంటే, దేవుడు నాకేం చేశాడు అని ప్రశ్నించే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కు వెళ్ళి రోగుల్ని చూడండి, అప్పుడు అర్థమవుతుంది దేవుడు ఏం చేశాడో అని అంటారు. దేవుడు నాకేం చేశాడు, ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇచ్చాడు అని మీలో మీరు చాలా బాధపడుతూ మదనపడుతూ ఉండవచ్చు. అయితే నేను మీకు కొన్ని సంఘటనలను వివరిస్తాను. గతంలో మనము ఎన్నో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలను న్యూస్ పేపర్లలో కానీ టెలివిజన్స్లో కానీ విని ఉంటాం. ట్రైన్లకు సంబంధించిన యాక్సిడెంట్లను గురించి కూడా టెలివిజన్స్లోనో న్యూస్ పేపర్లలోనో చదివి ఉంటాము. విమానాలు టేకాఫ్ అవుతూ ఉండగా, గాలిలో ప్రయాణిస్తూ ఉండగా, లేదా ల్యాండింగ్ అవుతుండగా క్రాష్ అయిపోయిన సందర్భాలకు సంబంధించినటువంటి వార్తలను కూడా ఎన్నో మనము విని ఉన్నాము. అదేవిధంగా చిన్న వయసులోనే జిమ్ముకు వెళ్ళి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నటువంటి మనుషులు కూడా హార్ట్ అటాక్స్తోనూ, కార్డియాక్ అరెస్టులతోనూ సడన్గా కుప్పకూలిన సందర్భాలను గురించి మనం ఎన్నో విని ఉన్నాము. ఇవాళ నువ్వు బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి సేఫ్గా వచ్చావంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. నువ్వు ఒక పూట అన్నం తిన్నావంటే అది నిజంగా దేవుని యొక్క బహుమతి అని నువ్వు అనుకోవాలి. నువ్వు హాయిగా నిద్రపోతూ ఉన్నావంటే అది దేవుని యొక్క కృపయ. అయితే రకరకాలైనటువంటి ప్రయాణ సాధనాల్లో ప్రయాణాలు సాగిస్తూ మరికొద్దిసేపట్లో వారి గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆశించిన ఎంతోమంది మనుషులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు కదా. అలా ఎన్నో కుటుంబాల్లో జీవితకాలపు విషాదాలు మిగిలాయి కదా. మరి ఇటువంటి సంఘటనలు అన్నింటితో పోల్చుకుంటే దేవుడు మనకు మేలు చేశాడని మనము చెప్పుకోవచ్చు కదా. దేవుని కృప లేకుండా, దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనము ఈ యొక్క న్యూ ఇయర్లోనికి ప్రవేశించే అవకాశం అయితే లేదు. దేవుడే మనకు ఈ న్యూ ఇయర్లోనికి ప్రవేశించే గొప్ప కృపను అనుగ్రహించాడని మనము తప్పక నమ్మాలి. దేవుడు నాకేం చేశాడు, ఇన్ని కష్టాలు ఇబ్బందులు నాకే ఎందుకు వస్తున్నాయి, నిజంగా దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా అని మీరు బాధపడుతూ ఉండవచ్చు. బయట ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు కృంగిపోతూ మదనపడుతూ ఉండవచ్చు. ఇలా మీరు ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు. అయితే గత సంవత్సరంలో అనేకమైన రోడ్డు ప్రమాదాల ద్వారాను, ట్రైన్ యాక్సిడెంట్ల వల్లనో, లేదా ఇంకా ఘోరమైనటువంటి ప్లేన్ క్రాషెస్ వల్ల ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంకా కొన్ని గంటల్లో వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటాము అని అనుకునే లోపే అకస్మాత్తుగా ప్రమాదానికి గురై తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. హాస్పిటల్స్లో క్షతగాత్రులుగా మిగిలి శారీరక మానసిక బాధను అనుభవిస్తూ చికిత్స పొందుతూ ఉన్నవారు కూడా అనేక మంది ఉన్నారు. చిన్న వయసులో కొంతమంది, యవ్వన కాలంలో ఆరోగ్యం కోసం జిమ్ముకు వెళ్ళి
జిమ్ చేస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్న మనుషులే హార్ట్ అటాక్స్తోనూ, కార్డియాక్ అరెస్ట్లతోనూ చనిపోయిన వారు కూడా అనేక మంది ఉన్నారు. భర్త చేతిలో భార్యో, భార్య చేతిలో భర్తో, లేదా అన్న చేతిలో తమ్ముడు, తమ్ముడు చేతిలో అన్న, ఇలా డబ్బు కోసం మరేదైనా కారణం చేతనో చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఇవాళ నువ్వు ఉద్యోగానికో లేదా మరేదైనా పనికో బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తూ ఉన్నావంటే అది కేవలం దేవుని కృపయే కదా. ఇలాంటి సంఘటనలు ఎన్నో మన చుట్టూ జరుగుతూ ఉండగా దేవుడు మనల్ని కాపాడలేదా? ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూసే జీవితాలు మన ప్రపంచంలో మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూసే జీవితాలు మన చుట్టుపక్కల బయట ఎన్నో ఉన్నాయి. మరి ఈ పూట మనం అన్నం తిన్నామంటే అది దేవుని కృపయేగా. ఇప్పుడు ప్రశ్నిస్తావా మిత్రమా, దేవుడు నాకేం చేశాడు అని? ఆ పురాతన గ్రామంలో పగిలిన గంట ఎందుకు పనికిరాదు అని గ్రామ ప్రజలు అనుకున్నారు. అయితే ఆ చిన్న గొర్రెల కాపరి అయిన బాలుడు వచ్చి దానిని మోగించడం ద్వారా ఆ చుట్టుపక్కల దట్టమైన అడవి ప్రాంతాల్లో తప్పిపోయిన అనేక మంది ప్రజలు ఆ గంట శబ్దాన్ని విని మరలా సురక్షితంగా తమ గ్రామాలకు ఆనందంగా చేరుకున్నారు. దేవుడిచ్చినటువంటి కష్టాలు మన జీవితంలో మనల్ని నిర్బంధించడానికో లేదా ఎందుకు పనికిరాని వారిగా చెయ్యటానికైతే కాదు, కానీ మనలో ఉన్న శక్తియుక్తుల్ని బయటకు తీసి మనము దానిని సమర్థవంతంగా ఉపయోగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మీ యొక్క కష్టాలను వరాలుగా భావించండి. ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మీరందరూ ఆనందంగా ప్రవేశించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ దేవుడిని వేడుకుంటూ ఉన్నాను. ప్రపంచం న్యూ ఇయర్ వేడుకలకు ఒక రకంగా సిద్ధపడుతూ ఉన్నది. అయితే అనవసరమైనటువంటి పార్టీలు, మీటింగులతో కాకుండా దేవుడే మనకు ఈ న్యూ ఇయర్లోనికి ప్రవేశించే కృపను ఇస్తూ ఉన్నాడని మనమంతా అనుకొని ఈ యొక్క పాత సంవత్సరం 2025కు వీడ్కోలు చెబుతూ క్రొత్త సంవత్సరము 2026లోనికి ఆనందంగా మీరంతా ప్రవేశించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు ఆ రకంగా సిద్ధపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19వ వచనాల్లో బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఈ ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా 43:18 and 19. Forget the former things, don't dwell on the past. See, I am doing a new thing, now it springs up. Do you not perceive it? అని బైబిల్లో దేవుడు తన వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు ఆనందంగా ప్రవేశించాలని, మీకు వచ్చిన కష్టాలను అడ్డు ఆటంకాలుగా మీరు భావించకుండా దేవుడే మిమ్మల్ని గొప్పవారిగా తయారు చేయబోతున్నాడని మీరందరూ అనుకొని ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఆనందకరమైన జీవితాన్ని మీరు ఈ నూతన సంవత్సరంలో గడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఒకసారి అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ది ఇయర్ 2026. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులో మీ సహోదరుడు.